సో హలో గైస్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే పొద్దున్నే లేచేసరికి అయితే లేట్ అయింది. ఎందుకంటే మనకి హాలిడేస్ కాబట్టి కొంచెం లేట్గా లేచిన. ఇక అట్లా బయటికి పోయి చూసేసరికి అయితే మొత్తం జనాలు కట్టిళ్ళు. జనాలు ఎందుకు కట్టిలంటే వాటికి సిపిఎం వచ్చేసి 108 సంవత్సరాలంట. ఇంకా అట్లా అయితే ముగ్గులు అయితే వేసేసినాం. ఇక అలా కలర్ కూడా నింపేసినాం అన్నమాట. ఇక ఫైనల్గా అయితే జెండా అయితే ఎగరేయడానికి అయితే వచ్చేసాళ్ళు. ఇక కొంచెం సౌండ్ ఉండాలని చెప్పేసి అట్లనే బాక్స్ కూడా తెచ్చేసినాం అన్నమాట. ఇక అదే టైంలో అయితే మా దోస్తు గారు ఫోన్ చేసిండు, బ్రో పెట్రోల్ దొరుకుతలేదు బ్రో, పెట్రోల్ తెచ్చుకుందాం పా అని చెప్తే అయితే పెట్రోల్ బంక్కి అయితే పోయినా. కానీ పెట్రోల్ బంక్లో పోయేసరికి అయితే పెట్రోల్ కొట్టించుకొని ఇక ఒక్కడు కూడా లేడు. ఇక అట్లయితే 200 పెట్రోల్ అయితే కొట్టించిండు బాటిల్లా. ఇక ఇంటికి వచ్చిన ఫుల్ ఆగలేదని చెప్పేసి 2 వడ అయితే తినేసిన అనమాట. ఇక వడ తినగానే అయితే జెండా ఎగరేయడానికి అయితే వచ్చేసారు అనమాట. నేను ఎందుకు పోయిన జెండా కాడికంటే చెప్తావు. జెండా ఎగరేసినాక అయితే జెండా ఎగరేసి అయితే అయిపోయింది. వీడు జెండా గురించి చెప్తారనుకుంటున్నావా? నేను జెండా కాడ ఎందుకున్నానంటే దీనికోసమే ఉన్నా. జెండా కాడ అది తీసుకొని అయితే వచ్చేసిన. ఇక ఫుల్ ఎండ కొడతానని చెప్పేసి నిమ్మకాయ రసం అయితే తాగేసిన అనమాట. ఇంకా అట్లా ఇంటికైతే పోయేసి ఉంటే గిన్నెలన్నీ చూసిన. గిన్నెలలో ఏం కూరలేదు. ఇక అట్లా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తినేసిన అనమాట. ఇక అట్లా తిన్నానో లేదో ఇట్లా మా వాడైతే ఫోన్ చేసి, అరే బయటికి పోదా బ్రో అంటాను. బ్రో బయట ఇంట్లో కూరం కొడతానే వద్దు బ్రో అని చెప్పిన. అయినా వినకుండా బండి ఎక్కు అని చెప్పేసి బండి అయితే ఎక్కించుకున్నాడు. చూడాడితే ఏమైతే తీసుకుపోతాడు. ఇక తీసుకుపోయిండు కానీ పెప్సీ అయితే తాగిపించిండు. అది మాత్రం చాలు. ఇక అట్లా తాగి ఇంటికైతే పోయి చిన్న స్లీప్ అయితే చేసిన. లేసరికి అయితే 6 అయిపోయింది. మా దోస్తు గాడేమో, అరే ఇంట్లో ఏముంటారు బ్రో, బయట పోయి ఛాయ్ తాగుదాం బా అని చెప్పిండు. కానీ వానికేం తెలుసు నేను తిరుగుతానని చెప్పేసి ఎట్లా కిలవరంగల్ పోయి అయితే ఒక ఛాయ్ ఉన్నట్లు ఎగ్ పఫ్ అయితే తినేసినాను అనమాట. ఇక అటు నుంచి ఇంటికి వచ్చిన లేదు. మళ్ళీ మా అన్న పిలిచిండు, అరే గిడి వేద్దాం పా అని చెప్తే నేనైతే బయటకైతే పోయినా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఈ వ్లాగ్ అయితే ఇంత ఆపేస్తాను. మన ఛానల్ని కొత్తగా చూసింటే మాత్రం ఫాలో కొట్టి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ రీల్ని అయితే అందరికీ షేర్ చేసి లైక్ అయితే చేయండి గాయస్. సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. డూ సపోర్ట్ గాయస్.